Hello and welcome to SK Shots. WPL విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ విమెన్స్ టీమ్ ఈ WPL టైటిల్ ని గెలుచుకుంది. అండ్ ఇది వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ కూడా కొంతమంది అయితే కంటతడి పెట్టేస్తున్నారు. ఆనంద భాష్పాలు వాళ్ళ కళ్ళలోంచి జాలువారుతూ ఉన్నాయి. అండ్ వాళ్ళ టీం ఎట్టకేలకు ఒక ట్రోఫీ అనేది గెలిచింది అనే ఒక ఆనందంతో సంతోషంతో హ్యాపీగా ఉన్నారు, ఎక్సైటెడ్గా ఉన్నారు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ రెండవ ఫైనల్ ఇది వాళ్ళకి, అండ్ రెండోసారి కూడా వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ ఎదురైంది. అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగింది అనేది లెట్స్ గెట్ స్టార్టెడ్. మ్యాచ్ అనేది ఇవాళ జరిగిన పిచ్ మీద ఆల్రెడీ 4 మ్యాచ్లు అయిపోయాయి. సో ఆ పిచ్ వాజ్ డెఫినెట్లీ గెట్టింగ్ స్లోవర్. షాట్లు ఆడడం చాలా కష్టం. సో అటువంటి పరిస్థితుల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడమే ఇరు క్యాప్టెన్లు అనుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ వైపే టాస్ పడింది. లీగ్ స్టేజ్లో కూడా ఢిల్లీ క్యాపిటల్సే మొదట బ్యాటింగ్ చేసింది. భారీ స్కోర్లు కొట్టారు. ఇక్కడ మాత్రం భారీ స్కోర్లు కొట్టే అవకాశాలు, ఎందుకంటే పిచ్ కెప్ట్ గెటింగ్ స్లో, షాట్లు ఆడడం డిఫికల్ట్, ఆ విషయం బాగా తెలుసు. సో దే నీడెడ్ అ వెరీ గుడ్ స్టార్ట్. షఫాలి వర్మ అండ్ అలాగే మెగ్లానింగ్ కూడా. స్మృతి మందన ఏమనుకుందంటే ఫాస్ట్ బౌలర్స్తో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే షఫాలి కొంచెం ఫాస్ట్ బౌలర్స్ దొరికే అవకాశం ఉంది. అలాగే అక్కడ రేణుకా సింగ్ ఉంది, ఆ తర్వాత పెర్రీ ఉంది, వీళ్ళ చేత కొంచెం వేయించే ప్రయత్నాలు చేద్దాం అని చెప్పేసి అనుకుంది. పవర్ ప్లేయర్ బెడిసి కొట్టింది ఆలోచన, ఎందుకంటే పెర్రీని షఫాలి కొట్టింది, రేణుకాని మెగ్లానింగ్ కొట్టింది. అండ్ దాంతో 6 ఓవర్లు 60 వాళ్ళ స్కోర్. 6 ఓవర్స్లో 60, వికెట్ పడలేదు. ఇదేం గోల్రా బాబు అనుకున్నారు. అండ్ టాక్టిక్స్ క్వశ్చన్ చేయడం మొదలు పెట్టేశారు. ఢిల్లీకి బ్రిలియంట్ స్టార్ట్ వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి వాళ్ళు కనీసం 6 runs per over వెళ్ళినా 150 కొడతారు. వాళ్ళు 150 అనే వెరీ స్లో పిచ్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్. ఎట్లా కంబ్యాక్ చేయాలనుకుంటున్న టైంలో సోఫీ మౌలిని వచ్చి అదే ఓవర్లో 3 వికెట్లు పడ్డాయి. అందరూ ఒకే టైప్ ఆఫ్ షాట్ అవుట్ అయ్యారు. జెమిమా రోడ్రిగ్స్కి వచ్చిన బాల్ హెస్ కంప్లీట్లీ డిసీవ్డ్ ఇన్ డ్రిఫ్ట్ అండ్ డిప్. అండ్ అది నాకు తెలిసినంత వరకు ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వికెట్ ఈ మ్యాచ్లో. తర్వాత మెగ్లాని వికెట్ పడింది, అది కూడా చాలా ఇంపార్టెంట్ వికెట్. బట్ ఆ సమయంలో జెమిమా కనుక పడకుండా ఉండుంటే ఎలిస్ క్యాప్సీ వచ్చేది కాదు, ఎలిస్ క్యాప్సీ వెంటనే పడేది కూడా కాదు. ఎలిస్ క్యాప్సీ ప్లేడ్ ర్యాష్ షాట్. ఆ 3 వికెట్లలో చూసుకుంటే కనుక 2 అయితే ఇట్ హస్ బీన్ టెరిఫిక్ బౌలింగ్ డిసీట్, అది మౌలిని నుంచి. ఎలిస్ క్యాప్సీ దగ్గర నుంచి మాత్రం తప్పని షాట్ పడింది. అండ్ దాంతో అక్కడ 3 వికెట్లు ఒకే ఓవర్లో వచ్చాయి. తర్వాత ఎక్కువసేపు పట్ల ఆర్సీబీ మిగతా వికెట్లన్నీ తీయడానికి మెగ్లానింగ్ కూడా అవుట్ చేశారు, మారిసన్ కాప్ని కూడా అవుట్ చేశారు. అండ్ దీంతో ఫారెన్ బ్యాటింగ్ అంతా కూడా అయిపోయింది ఫసక్. అండ్ మీరు చూడండి వాళ్ళ స్పిన్నర్స్ ఎంత రీతిలో కాంట్రిబ్యూషన్ ఇచ్చారో. సోఫీ మౌలిని వచ్చి వికెట్లు తీసింది, తర్వాత ఆశా శోభనా జాయ్ వచ్చి వికెట్లు తీసింది, శ్రేయాంక వచ్చి వికెట్లు తీసింది. 4 వికెట్లు శ్రేయాంక, 2 వికెట్లు ఆశ, 3 వికెట్లు మౌలిని ఒకే ఓవర్లో. జార్జియా వెరా వేసినప్పుడు డాట్ బాల్ పడుతూ ఉన్నాయి. సో అగైన్ ది వెంట్ బ్యాక్ టు ది స్పిన్ స్ట్రాటజీ. ఏదైతే ఎలిమినేటర్ ముంబైకి అగేన్స్ట్గా వాడారో అదే స్ట్రాటజీని వాడారు. ఆ స్పిన్ ఒకే ఓవర్లో 3 వికెట్లు పడిపోవడం అనేది ఆర్సీబీకి డోర్ ఓపెన్ అయ్యచ్చు. అండ్ దాంతో దూసుకొచ్చేసారు. మెగ్లానింగ్ వికెట్ కూడా రివ్యూ కూడా తీసుకున్నట్టు. మెగ్లానింగ్ వికెట్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇంకా డీసీ ముందుకు వెళ్ళలేదు అనే విధంగా ఒక లాక్ చేసే వికెట్ అది ఎల్బిడబ్ల్యూ. సరే, తర్వాత రాధా యాదవ్ కొంచెం ప్రయత్నం చేసింది, అదొక రన్అట్. అది అసలు అబ్సల్యూట్లీ అన్నెసెసరీ. రన్అట్ అయిపోయింది, పార్ట్నర్ తిట్టింది, ఏమీ చేయలేని పరిస్థితి. తను కూడా వెళ్ళిపోయింది. తను ఉంటే కనీసం స్కోర్ 130 దాకా వెళ్ళే ప్రయత్నం చేసేది. ఇంకొక 10-15 రన్లు ఎక్స్ట్రా వచ్చినా కూడా ఈ మ్యాచ్ అనేది చాలా అద్భుతంగా మారేది. బట్ 114 టార్గెట్ మాత్రం ఇవ్వగలిగారు. 64 నో లాస్ నుంచి 113 వికెట్లు పడిపోయాయి. 6 ఓవర్ల 60 నుంచి 16 ఓవర్ల 100. 6 ఓవర్ల 64 నో లాస్ దగ్గర నుంచి మీకు 13 ఓవర్లు అయ్యేసరికి 79, 4 వికెట్లు పడ్డాయి. 7 వికెట్లు పడ్డాయి, బెగ్గపాటు 7 వికెట్లు. ఆ తర్వాత ఏదో కొంచెం పార్ట్నర్షిప్ అనేది వచ్చింది అనుకుంటున్న సమయంలో సరే లాస్ట్లో 113 కొట్టారు. అండ్ ఢిల్లీ అనుకున్నారు వాళ్ళు అయితే మనకు కూడా అవకాశం ఉంది, పిచ్చెస్ ఎనీవే ప్లేయింగ్ స్లో, కొంచెం వికెట్ బౌలింగ్ అయితే దొరికే ఛాన్సెస్ ఉన్నారు బ్యాటర్స్. ఇద్దరు కూడా స్ట్రోక్ ప్లేయర్సే, అటు డెవిన్ కానీ ఇటు మందన కానీ స్ట్రోక్ ప్లేయర్స్ ఉన్నారు కూడా కొంచెం జాగ్రత్తగా వేద్దామనే ఆలోచనలో వెళ్ళారు. అండ్ వాళ్ళ దగ్గర మంచి బౌలింగ్ ఉంది, పేస్ బౌలింగ్ ఉంది వాళ్ళ దగ్గర. కొంచెం ఎక్స్ట్రా పేస్ ఏమన్నా వస్తుందా అనే ఆలోచన ఉన్నా కూడా బట్ స్టిల్ ది వెంట్ విత్ ఇట్. ఎందుకంటే మీరు పేస్ బౌలింగ్ వచ్చినా కూడా రెడీ అయిపోయారు షాట్ ఆడడానికి. బాల్ ఆగి వచ్చింది అనుకోండి, విల్ హ్యావ్ టు చెక్ యువర్ షాట్, అక్కడ వికెట్లు పడతాయి. సో ఆ ఒక ఆలోచనతో ది వెంట్ స్ట్రాంగ్. మారిసన్ కాప్ కానీ షికా కానీ 4 ఓవర్లు వేస్తారు. వాళ్ళకి మళ్ళీ లాస్ట్లో వచ్చే ఆప్షన్ ఇవ్వకుండా స్ట్రైట్ అవే వాళ్ళతో వేద్దామనే ఆలోచనలో వెళ్ళింది. డెవిన్ మందన స్లోగా స్టార్ట్ చేశారు.
ఆ తర్వాత 7th ఓవర్లో బాగా రన్లు వచ్చాయి. రాధా యాదవ్ వచ్చినప్పుడు మౌలినో గట్టిగా వాయించి వదిలిపెట్టి 18 రన్లు వచ్చాయి ఓవర్. కావాల్సిన పుష్ వచ్చేసి. కానీ తర్వాత మన డెవిన్ అవుట్ అయింది. అప్పుడు ఎలిస్ పెరీ వచ్చింది. జనరల్గా ఏం చేస్తారు, దిశాని తీసుకొస్తారు. ఆ టీంలో చేంజ్ కూడా జరిగింది. వాళ్ళు ఆర్సీబీ మనం అనుకున్నట్టుగానే శ్రద్ధాన్ని పక్కన పెట్టారు. తబ్బిస్తున్న కాకుండా వాళ్ళు సాబినేని మేఘనాన్ని తెచ్చుకున్నారు. బ్యాటింగ్ మీద ఎక్స్ట్రా ఇది చేద్దాం, ఎందుకంటే శ్రద్ధ ఎటు తిరిగి బౌలింగ్ వేయట్లేదు, మనకున్న బౌలింగ్ ఆప్షన్స్ సరిపోతాయి. రేణుకా వేస్తోంది, పెర్రీ వేస్తోంది, ఆ తర్వాత ఎలాగో 4 స్పిన్నర్లు ఉన్నారు, ఇంకెక్కువ బౌలింగ్ అక్కర్లేదు మనకి, ఇంకొక బ్యాటర్ ఉంటే ఇటువంటి పరిస్థితులు ఎక్కడో ఒకటి ఉపయోగం అవుతుంది అని చెప్పేసి బ్యాటర్ని తెచ్చుకున్నారు. సరే, ఆ బ్యాటర్ రావాల్సిన అవసరం రాలేదు. బట్ పెరీ అండ్ మందన వచ్చినప్పుడు స్లోగానే ఆడారు. వాళ్ళకి అర్థమైంది మెగ్లానింగ్ ఇక్కడ వాళ్ళ టాప్ బౌలర్స్ని తీసుకొచ్చేస్తోంది, వాళ్ళిద్దరిలో ఏ ఒక్క వికెట్ అప్పుడు పడినా కూడా టీం ప్రెషర్లోకి వెళ్తుంది. సో అది జరగకుండా ఉండాలని చెప్పి ఒక పార్ట్నర్షిప్ బిల్డింగ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అక్కడ దాకా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో మళ్ళీ స్మృతి మందన 80 ఆ స్కోర్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం గట్టిగా ఆడే ప్రయత్నం చేసింది. గట్టిగా షాట్ కొట్టే ప్రయత్నం చేసింది, టాప్ హెడ్ చేసింది. అరుంధతి దగ్గర నుంచి మంచి క్యాచ్ అనేది చూసాం. సో దాంట్లో స్మృతి మందన అవుట్ మీరు స్టిల్ సమ్ హోప్ అనుకున్నారు. ఇదేంటబ్బా స్టిల్ సమ్ హోప్, ఇక్కడి నుంచి ఎట్టా ఏం చేయాలనుకుంటాడు. రిచా ఘోష్ అండ్ ఎలిస్ పెరీ మెల్లగా ఆడారు. వాళ్ళిద్దరు ముంబై అగేన్స్ట్ లీగ్ మ్యాచ్లో ఇలాగే ఆడారు. ఆ తక్కువ స్కోరే అది, బట్ స్టిల్ దాన్ని రీచ్ అవ్వడానికి మెల్లమెల్లగా ఆడుతూ వెళ్ళారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ పార్ట్నర్షిప్ కూడా బాగుంటుంది. ఎలిస్ పెరీకి కూడా తెలుసు ఎక్కడ ఒకటి పరిగెత్తాలి, ఎక్కడ పరిగెత్తకుండా ఉండాలి అని చెప్పేసి. సో అలా వెయిట్ చేస్తూ ఉండింది. ఎలిస్ పెరీకి అవకాశం వచ్చిన వల్ల 4 కొడుతూ వచ్చింది. మందన కూడా 4 కొట్టింది. బట్ 39 balls 31, ఐ థింక్ అది సరిపోతుంది ఇన్నింగ్స్ కనుకుంది. ఎలిస్ పెరీ బాగా ఆడేసింది. రిచా ఘోష్ రాగానే ఇన్సైడ్ ఎడ్జ్ స్టంప్ ఎగిరేది, కానీ లక్ ఎగరలేదు. సో వాళ్ళ పార్ట్నర్షిప్ మెల్లగా ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. తర్వాత లాస్ట్లో ఒక రివ్యూ కూడా తీసుకున్నారు ఎలిస్ పెరీ. ఆ రివ్యూ ఎలాగో అవసరం అన్సక్సెస్ఫుల్ రివ్యూ అయింది. లాస్ట్ ఓవర్లో డ్రామా ఏమైనా జరుగుతుందా అనుకుంటున్న టైంలో రిచా ఘోష్ బ్యాట్ నుంచి 4 వచ్చేసింది. సింగిల్ వచ్చాయి. ఏమైనా డ్రామా జరుగుతుందా, ఏమైనా వికెట్ పడుతుందా, ఆర్సీబీ తడబాటు చూపిస్తారా? ఎందుకంటే స్టార్టింగ్లో అయింది కదా, స్టార్టింగ్లో వాళ్ళు 6 overs 60, మళ్ళీ ఇదేం కాలరా బాబు అనుకున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ. గాన్ కేసా ఇంకోసారి ఫైనల్ పోయిందా, పైగా ఏదో మేము పంపించారు నాకు. 2009లో సెకండ్ సీజన్ ఆఫ్ ఐపీఎల్ అది, ఆర్సీబీ ఫైనల్కి వెళ్ళింది. దే లాస్ట్ టు డీసీ డెక్కన్ చార్జర్స్. సెకండ్ సీజన్ ఆఫ్ డబ్ల్యూపీఎల్ ఆర్సీబీ ఫైనల్కి వెళ్ళింది. డీసీ ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నారు, ఇదేదో నా కమింగ్ ఇన్ సర్కిల్ ఏదో పంపించారు. మరి అదేమి జరగకుండా మొలినో ఫస్ట్ ఆర్సీబీ లోపలికి తీసుకొచ్చింది. శ్రేయాంక పాటిల్ ఢిల్లీని బయటకు నెట్టింది. స్మృతి మందన ఎలిస్ పెరీ పార్ట్నర్షిప్ అనేది ట్రాఫీకి ఇంకా చేరువుగా చేసింది. ఎలిస్ పెరీ దగ్గరుండి ఆ ట్రాఫీ మీద ఒక చెయ్యి వేసింది. రిచా ఘోష్ కూడా ఇంకొక చెయ్యి వేసి ఆర్సీబీకి ట్రోఫీని అందించింది. సో ఎలిస్ పెరీ కాంట్రిబ్యూషన్ ఎస్పెషల్లీ లాస్ట్ 4 matches మీరు చూస్తే ఆర్సీబీ గెలవడానికి ముఖ్య కారణం తనది. స్టార్టింగ్లో కొన్ని మ్యాచ్లో స్మృతి మందన డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ ఈ టీంకి ఒక పాజిటివ్ మొమెంటం సెట్ అయింది స్మృతి మందన వల్ల. షీ హెస్ బీన్ అ వెరీ గుడ్ క్యాప్టెన్ ఆల్సో. ఆశా శోభనాజాయ్ చెప్పింది లాస్ట్ టైం ఇంటర్వ్యూలో, ఎలిస్ పెరీని, సోఫీ డివిన్ని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తుంది డిస్కషన్, ఇలా కావాలని చెప్పి తనే డిసిషన్ తీసుకుంది. వాళ్ళ మాటలన్నీ కూడా వినింది. షీ లుక్ గుడ్. అండ్ మెగ్లానింగ్ క్యాప్టెన్సీలో 2 finals ఓడిపోవడం ఆ టీం. అసలు మెగ్లానింగ్ క్యాప్టెన్సీ అంటే ట్రోఫీ ఇచ్చి వెళ్ళిపోతారు అందరూ, అంత అద్భుతమైన క్యాప్టెన్. బట్ టుడే స్మృతి మందన అండ్ ఎలిస్ పెరీ పార్ట్నర్షిప్ అనేది తను వెనక్కి నెట్టేసింది. ఎందుకంటే ఆరు మేజర్ బౌలర్స్ మార్జన్ కాప్ అండ్ అలాగే శిఖా, వీళ్ళు 4 ఓవర్లు అయిపోయాయి. అరుంధతి లాస్ట్ ఓవర్ వేసింది, అప్పటికి తన 3 ఓవర్లు ఇచ్చేసారు. ఎస్ జానస్ అని చాలా జాగ్రత్తగా ఆడేశారు. మంచిగా కొట్టారు, రన్లు కొట్టారు. అక్కడ రాధా యాదవ్ ఓవర్ ఒక 18 runs ఇచ్చేసింది. ఆ 18 రాకుండా ఉండుంటే బాగుండేదని రాధా యాదవ్ ఇప్పుడు ఫీల్ అవ్వచ్చు. బట్ ఏం చేయలేము, గేమ్లో అలాగే అవుతాయి. తనే ఇన్ఫాక్ట్ 2 4 కొట్టి స్కోర్ అన్న 100 దాటించింది. సో అది కూడా ఆలోచించుకోవాలి. సో ఢిల్లీ క్యాపిటల్స్ అవుట్ ప్లేడ్ అని చెప్పడం కాకుండా కూడా టాక్టికల్లీ ఆర్సీబీ గట్టిగానే హ్యాండిల్ చేసింది. అందులో ఢిల్లీ క్యాపిటల్స్ వెల్ డన్ టు దెమ్. బట్ డిసప్పాయింటింగ్ ఎండ్ వాళ్ళకి. 2వ ఫైనల్, 2 సార్లు ఫైనల్స్కి వెళ్ళిపోయారు, 2 సార్లు వాళ్ళు ఓడిపోయారు, 2 సార్లు అక్కడ తడబాటు అనేది కనిపించింది వాళ్ళ దగ్గర నుంచి. బట్ దట్స్ హౌ స్పోర్ట్ ఇస్. అండ్ ఆర్సీబీకి ఎట్టకేలో ఒక ట్రాఫీ అనేది చెప్పుకోవడానికి ఉంది వాళ్ళకి. అండ్ విమెన్స్ టీమ్ హ్యావ్ డన్ ఫెంటాస్టిక్ లెవెల్. లాస్ట్ టైం దే హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్. అసలు లాస్ట్లో 2 matches గెలిచారు, కంటి ముడుపుగానే ఉండింది. ఏంటి పరిస్థితి అది ఇది అనుకున్నారు. ఈసారి స్టార్ట్ బాగుంది, మధ్యలో కొంచెం తడబాటు చూపించిన, ఎలిమినేటర్లో ఆడిన విధానం బాగుంది, ఎలిమినేటర్కి వచ్చిన విధానం బాగుంది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ అనే జట్టు వాళ్ళని 2 సార్లు ఓడించింది. అలాంటి జట్టు 60 for no loss స్టార్ట్ దగ్గర నుంచి ఆ గ్రిట్ చూపించడం, ఆ టాక్టిక్స్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం, ఆ తర్వాత చేజ్ మీద ఎక్కువ ప్రెషర్ తీసుకోకుండా వాళ్ళ మెయిన్ బ్యాటర్స్ ఆడే తీరు, ఇవన్నీ కూడా శుభ్రంగా ఉన్నాయి ఆర్సీబీకి. టాప్ 2 teamsని బీట్ చేసి ఫైనల్ గెలిచిందంటే కనుక డెఫినెట్లీ హావ్ టు గివ్ ఇట్ టు దెమ్.
సో ఆర్సీబీ కెన్ ఫైనలీ సే ఈసాలా కప్ నమ్దే. వాళ్ళ విమెన్స్ టీమ్ కప్ అనేది గెలిచింది. వండర్ఫుల్ విక్టరీ టు స్మృతి మందానాస్ టీమ్. అండ్ అందరి కాంట్రిబ్యూషన్, ఎలిస్ పెరిస్ కాంట్రిబ్యూషన్ కాస్త గట్టిగా కనిపిస్తోంది. మొలినో ఫైనల్లో అద్భుతంగా ఆడేసింది. డెవిన్ కుదిరినప్పుడల్లా ఆడింది. ఈ సీజన్లో కొంచెం అటు ఇటు ఉన్నప్పుడు కుదిరినప్పుడల్లా బాగా ఆడింది. వాళ్ళ స్పిన్నర్లు చూడండి మీరు, ఆశా, శ్రేయాంక, జార్జియా వెరమ్, మొలినో. ఆఫ్ కోర్స్ బౌలింగ్లో మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడెప్పుడు అవసరం ఉంటే అప్పుడప్పుడు వాళ్ళు వచ్చి అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేశారు, వికెట్లు తీశారు. అండ్ ఒకటే నాకు అనిపించింది ఏంటంటే కొంచెం బెటర్ పిచ్చెస్ ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ టైం అదే పిచ్ మీద 4 మ్యాచ్ల లాగా చేయకూడదు. దానికి కారణం ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్కి మళ్ళీ వాళ్ళకి పిచ్చులు తయారీ చేసుకోవాలి. ఐపీఎల్ వచ్చింది కాబట్టి అందుకే ఎక్కువ పిచ్చుల్ని వాళ్ళు చేంజ్ చేయదలుచుకోలేదు ఆ టైంలో. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం వీ గెట్ సమ్ బెటర్ పిచ్చెస్, అట్లీస్ట్ ఎలిమినేటర్ అండ్ ఫైనల్స్ ఆడడానికి అదే పిచ్ మీద జరుగుతూ వచ్చాయి. బట్ ఓవరాల్గా క్వాలిటీ ఆఫ్ డబ్ల్యూపీఎల్ హెస్ ఇంప్రూవ్డ్. ఇండియన్ బౌలర్స్ హెవ్ డన్ వెల్. ఇండియన్ బ్యాటర్స్ కొన్ని బాగా ఆడుతూ వచ్చారు. ఆ ఫైనల్ ప్రెషర్ని కూడా కొంతమంది తట్టుకోగలిగారు. ఇంకొంచెం తట్టుకునే ఆవశ్యకత రావాలి. హోప్ఫుల్లీ నెక్స్ట్ 2 సీజన్స్లో అది వస్తుందని కోరుకుందాం. అండ్ మీరేమనుకుంటున్నారు?